కొందరికి సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఈ లొకేషన్లో రావడం నచ్చడం లేదు. అది ఒక్కరో ఇద్దరికో కాదు, కొన్ని వేల మందికి నచ్చడం లేదు. అది కూడా సిరిసిల్ల పట్టణ ప్రజలకి మాత్రమే నచ్చడం లేదు. చూడండి, సిరిసిల్ల రైల్వే స్టేషన్ బయట నుండి ఎలా ఉందో. చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సేమ్ సిద్దిపేట రైల్వే స్టేషన్ లానే కనిపిస్తుంది బయట నుంచి చూడడానికి. ఇక సిరిసిల్ల లోకల్ ప్రజలకి, సిరిసిల్ల చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి ఈ స్టేషన్ అయితే ఎంతో ఉపయోగకరంగా అయితే ఉండబోతుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ రైల్వే లైన్లో మార్గంగా సిరిసిల్లకి, వేములవాడకి, బోయినపల్లికి రైల్వే స్టేషన్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికి సిరిసిల్లలో బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ట్రాక్ వర్క్స్ అయితే కన్స్ట్రక్షన్ కావాల్సి ఉంది. కాకపోతే రైల్వే స్టేషన్ ఇంత దూరాన, ఇంత డిస్టెన్స్న సిరిసిల్లకి రావడం చాలా మందికి నచ్చడం లేదు. ఎందుకు నచ్చడం లేదు అని అంటే, సిరిసిల్లకి బైపాస్ రోడ్ ఉంది కదా. సో బైపాస్ రోడ్కి సమీపంలో ఈ రైల్వే స్టేషన్ వస్తే చాలా బాగుండేదని చాలామంది అయితే అనుకుంటున్నారు. అండ్ మన ఛానల్ ద్వారా ఒక పోల్ నిర్వహించడం కూడా జరిగింది. దాంట్లో చాలామంది సిరిసిల్లకి చాలా డిస్టెన్స్లో వస్తుంది, ఇదైతే కొంచెం కరెక్ట్గా లేదు, కొంచెం దగ్గరలో వస్తే చాలా బాగుండేది, ఓకే పర్లేదు ఇప్పటికైనా సిరిసిల్లకి రైల్వే కనెక్టివిటీ వస్తుందని అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. కాకపోతే కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉందని అయితే అనుకుంటున్నారు. సేమ్ సిద్దిపేటకు కూడా చాలా డిస్టెన్స్ ఉంది. సో సిద్దిపేటలానే ఇప్పుడు సిరిసిల్లకు కూడా చాలా డిస్టెన్స్ అయితే రాబోతుంది. కాకపోతే ఈ రైల్వే స్టేషన్కి రోడ్ కనెక్టివిటీ అయితే ఎక్కడి నుండి తీసుకొస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇది విలేజెస్లో అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఈ రైల్వే స్టేషన్కి సిరిసిల్ల అని పెట్టుకోకుండా అక్కడ ఏ విలేజ్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అదే విలేజ్ పేరు పెట్టుకోండి, సిరిసిల్లకి మాత్రం సిరిసిల్ల అని పేరు పెట్టడం ఎందుకు ఇంత దూరాన్ని కన్స్ట్రక్షన్ చేసి అని చెప్పి కొంతమంది అయితే ఎటకారంగా అయితే అంటూ ఉన్నారు. కామెంట్ బాక్స్లో చాలామంది అయితే పెట్టారు. సో నేను పోల్ పెట్టడం జరిగింది మన ఛానల్ ద్వారా. సిరిసిల్ల స్టేషన్ అక్కడ రావడం మీకు ఇష్టంగానే ఉందా, ఎలా ఉంది అని చెప్పి పెడితే చాలామంది అయితే ఒక 60-70% మెంబర్స్ అయితే కొంచెం సిటీకి దగ్గరలో వస్తే ఇంకా బాగుండేది, ఓకే పర్లేదు అని పోస్ట్ అయితే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది చాలామంది. సో సిరిసిల్లకి రైల్వే స్టేషన్ అతి త్వరలో ఓపెన్ అయితే కాబోతుంది. ఇది ఖచ్చితంగా రైల్వే ట్రాక్ పనులు అయితే కన్స్ట్రక్షన్ కావాల్సి ఉంది. మొత్తం 3 ప్లాట్ఫామ్స్తో 5-6 ట్రాక్స్ అయితే రాబోతున్నాయి. ఈ సిరిసిల్ల రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని అంటే సిరిసిల్ల నుండి సిద్దిపేట రూట్లో తంగళ్ళపల్లి అనే విలేజ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది మండలం. సో ఇక్కడ నుండి లెఫ్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ నుండి డైరెక్ట్గా తంగళ్ళపల్లి విలేజ్ లోపల నుంచి పాపాయపల్లి, గోపాలరాపల్లి అనే విలేజ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు లెఫ్ట్ తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్తే సిరిసిల్ల రైల్వే స్టేషన్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు సిద్దిపేటకి కూడా రోడ్ కనెక్టివిటీ అనేది రైల్వే స్టేషన్కి ఇంకా కూడా కరెక్ట్గా లేదని కొందరు ఫీలింగు. అలానే ఇప్పుడు సిరిసిల్లది కూడా చాలా డిస్టెన్స్లో వస్తుంది. దీని ద్వారా రోడ్ కనెక్టివిటీ అనేది కరెక్ట్గా ఉండదు అని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ హైవేకి కొంచెం దగ్గరలో ఉంటే స్టేషన్ రోడ్ కనెక్టివిటీ అయితే బాగుంటుంది. కాకపోతే ఇది విలేజ్లోకి, మళ్ళీ ఈ విలేజెస్లో చిన్న చిన్న సందులు, మలుపులు చాలా ఉన్నాయి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో పెడితే ఇతరులకు కూడా తెలుస్తుంది. సో ఈ వీడియోని షేర్లు అయితే చేయండి, సిరిసిల్ల ప్రజలకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు అయితే చేయండి. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్ ద్వారా సిరిసిల్లకి వెళ్ళి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ వీడియో కంప్లీట్గా ప్రతి రూము, ప్రతి ప్లాట్ఫాము ఎక్కడెక్కడ ఎలా వస్తుంది అనేది క్లారిటీగా కమింగ్ సూన్ ఒక ఫుల్ వీడియో టూర్ బ్లాగ్ అయితే న్యూస్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఆ వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం, ఇన్స్టాగ్రామ్లో చాలామంది బసవాపూర్ రైల్వే స్టేషన్ని చూపెడుతూ సిరిసిల్ల రైల్వే స్టేషన్ అని చెబుతున్నారు. అండ్ అదే చాలామంది నమ్ముతున్నారు కూడా, ఇదే సిరిసిల్ల రైల్వే స్టేషన్, ఇంత చిన్నగా కడుతున్నారు ఏంటి అని చెప్పి. అది విలేజ్కి సంబంధించిన రైల్వే స్టేషన్, బసవాపూర్ రైల్వే స్టేషన్. అది ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది, కేవలం ఒక చిన్న రూమ్ ఉంటుంది, అంటే పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఒకటి, అండ్ ఇంకోటి రేకుల షెడ్ అయితే ఉంటుంది, అంతే, అంతకు మించి ఏముండదు అక్కడ. సో దాన్నే సిరిసిల్ల రైల్వే స్టేషన్ అని అయితే చూపిస్తున్నారు. అది కాదండి, ఇది యాక్చువల్ సిరిసిల్ల రైల్వే స్టేషన్ గోపాలరావుపల్లి విలేజ్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. అది కేవలం బస్వాపూర్, చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ అని కూడా అనుకోవచ్చు. సో ఆ స్టేషన్ చూపెడుతూ కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి తెలియంది ఏదో రకంగా చెప్తూ ఉన్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే చెప్పండి. సో ఇది మన MK6 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.